ये मन मेरा 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 लिख लिया नाम इस पे तेरा तेरा तेरा। कोरा कागज था ये मन मेरा, लिख लिया नाम इस पे तेरा। सूना आंगन था जीवन मेरा, बस गया प्यार इसमें तेरा। सपने मैं डरता हूँ, निस दिन सपनों में देखा करता हूँ। टूट न जाए सपने मैं डरता हूँ, निस दिन सपनों में देखा करता हूँ। नैना कजरारे मतवारे ये इशारे, खाली दर्पण था ये मन मेरा। रच गया रूप इसमें तेरा। कोरा कागज था ये मन मेरा, लिख लिया नाम इसमें तेरा। कागज था ये मन मेरा, लिख लिया नाम इस पे तेरा। बागों में फूलों के खिलने से पहले, तेरे मेरे नैनों के मिलने से पहले। हाँ, बागों में फूलों के खिलने से पहले, तेरे मेरे नैनों के मिलने से पहले। कहाँ थी ये बातें ऐसी रातें, टूटा तारा था ये मन मेरा, बन गया चाँद होके तेरा। कोरा कागज था ये मन मेरा, लिख लिया नाम इस पे तेरा। हा 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 हो हो हो।
ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుదయ్యా తకతత్తిత్తలాంగుదయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుదయ్యా తకతత్తిత్తలాంగుదయ్యా మనసంతా ఇవాళ ఆస్వాదన ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుదయ్యా తకతత్తిత్తలాంగుదయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా మేలోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిన్నుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుదయ్యా మనసంతా ఇవాళ ఆస్వాదన ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుదయ్యా తకతత్తిత్తలాంగుదయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా
పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మన యొక్క ఘన సన్మానం ఏర్పాటు చేసుకుంది. ఈరోజు ఘన సన్మానం కాదు, ఘన సన్మానం అనుకున్నావు, తర్వాత ఘన సన్మానం అనుకున్నావు, ఈరోజు పౌర సన్మానం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు విలేజ్ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్. ఈ గ్రామం అంతా కలిసి వచ్చి ఊరేగింపుగా పూలు చల్లుకుంటూ, వాస్తవంగా సార్కి ఎన్ని ఇష్టం లేదు, ఎప్పుడు నాతో అంటుంటారు ఇవన్నీ అనవసరం సార్ అని, కానీ ఆయన అనవసరం అనుకున్న ఆయన ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్గా జరిగింది. మరొకసారి చప్పట్లు కొట్టారా? ప్రతి ఒక్క దానికి ఒక ఇంప్రెషన్ పడాలి మనకి. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు నాకు ఎన్ని వద్దు సార్ అని. ఆయనకి తెలియకుండానే గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు, ఆయనకి తెలియకుండానే ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకున్నారు, ఆయనకి తెలియకుండానే ఈ యొక్క ఘన సన్మానం జరుగుతుంది. అందుకు ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ ఆయన యొక్క మంచితనానికి మారుపేరు. అలాగే ప్రతి ఒక్క దానికి ముక్కుసూటిగా ఎదురుగా ఎవరున్నా సరే వాళ్ళని తనదైన శైలిలో మాట్లాడతారు తప్ప వెనకొకటి, ముందొకటి, బయట ఒకటి, లోపల ఒకటి ఎప్పుడు కూడా మాట్లాడరు. ఎవరు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. తర్వాత మేము ముందు తిట్టుకుంటాం, అరే సార్ ఏంది ఇట్లా మాట్లాడారు, ఎందుకు ఇంత కోపం మన మీద అని. అది ఆ కొంచెంసేపటి తర్వాత ఆలోచించితే, ఆ ఫీడ్బ్యాక్ చేస్తే చాలా మంచి ఆలోచనతో ఆయన చెప్తూ అనిపిస్తుంది. దాన్ని మనం ఓహో ఇందులో లోపాలు ఉందో సరి చేసుకోవడానికి ఒక మంచి ప్రయత్నంలో జిలానీ సార్ నాకు బాగా నచ్చారు. అందుకని ప్రతి విషయంలో ఆయనతో నేను మాట్లాడుతూ సలహాలు కూడా తీసుకుంటూ ఉంటాను. ఆయన సాధారణంగా వాళ్ళ భార్యాభర్తల వేదిక మీదకి పాఠశాలతో ఘనంగా సత్కరించి ఆహ్వానిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रजोत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्. పెద్దలు, ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి జిలానీ మాస్టర్ గారు, వారి శ్రీమతి గారు, అదేవిధంగా శ్రీదేవి మేడం గారు, ఇంకా డాక్టర్ గారు, ఏపీటీఎఫ్ జనరల్ సెక్రటరీ గారు, ఇతర పెద్దలకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, సారి చేసిన బంధుమిత్రులకు అందరికి కూడా నా నమస్తమాంజలి. విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు సార్ తెలుసు, జిలానీ మాస్టర్ గారు మీ దాదాపు పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే ఎక్కువ కాలం ఉద్యోగం చేసి చివరిలో మన స్కూల్కి వచ్చి మీకు కూడా పాఠాలు చెప్పి మీ మధ్యలో రిటైర్ అవుతున్నటువంటి ఈ జిలానీ మాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి జిలానీ మాస్టర్ గారికి, మరి సత్యమణి మేడం గారికి, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు మరియు వివిధ పాఠశాలల నుంచి సార్ యొక్క ఆహ్వానం మేరకు వచ్చినటువంటి
సార్ యొక్క స్నేహితులు, బంధువులు మరియు ఇతర ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు జిలానీ సారు ఉద్యోగ విరమణ చేయుచున్నారు. సార్ గురించి అంతకుముందు పనిచేసేటప్పుడు దగ్గరగా ఏం పని చేయలేదు, అంత పూర్తిగా తెలియదు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఈ 2 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే ఒక నిబద్ధత, ఒక ముక్కుసూటితనం, ఏ విషయాన్నైనా సూటిగా మాట్లాడడం, ఖచ్చితత్వం. అది స్టాఫ్ మీటింగ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ విషయానికి సంబంధించి అయినా ఈ మాట మాట్లాడితే మళ్ళీ నన్ను ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే నాకేమన్నా బెనిఫిట్స్ పోతాయేమో, అలాంటివి ఏవీ లేవు. ఎటువంటి సందేహాలు లేకుండా చక్కగా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. మనం సందేహిస్తుంటాం కొన్ని మాటలు మాట్లాడడానికి, ఇది చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో అని. కానీ తన కెరియర్లో అంత ముక్కుసూటితనంతో ఉండడం అనేది చాలా కష్టమైన విషయం అని నేను అనుకుంటాను. కానీ సారు చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈరోజు రిటైర్ అవుతున్నారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈరోజు సారుకి జరిగినటువంటి సన్మానం అంటే ఇక్కడ జరిగేది కాదు, ఇంతకుముందు జరిగింది చూశారు కదా పిల్లలందరూ. మాష్ గారి తల్లిదండ్రులు వచ్చేసి చత్తు మియా సాహెబ్, తల్లి మహబూబి. ఈయన జన్మస్థలం మార్కాపురం దగ్గర తర్లుబాడు. మాష్ గారికి 4 సోదరులు, 2 అక్కలు, అంటే మొత్తం 60 మంది సంతానం. ఇక వాళ్ళల్లో వీళ్ళందరికీ బాగా ఆప్తుడు, అందరి జీవితాలని దిశానిర్దేశం చేసినటువంటి షంషీర్ అహ్మద్ వారు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారు. ఆ తర్వాత నజీర్ అహ్మద్ గారు, మహమ్మద్ రసూల్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పెద్దన్నయ్య రోల్ మోడల్గా గ్రహించి షంషీర్ అహ్మద్ గారిని అనుసరించి వారి కుటుంబం ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆ తర్వాత ప్రాథమిక విద్య మార్కాపూరు ప్రాథమిక మాధ్యమిక విద్య, ఇక ఉన్నత విద్య నాగార్జున విశ్వవిద్యాలయం నందు విద్యని గడపడం జరిగింది. ఆ తర్వాత బిఈడి రాజమండ్రిలో చదవటం. ఇక ఉద్యోగ దశలో మొట్టమొదట స్పెషల్ టీచర్గా పర్చూరులో చేరారు. ఆ తర్వాత కొత్తపట్నం వచ్చారు, మరలా నిడమానూరు వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ కొత్తపట్నం వచ్చారు. మాష్ గారి కొటేషన్లో జన్మ నొసింగింది తల్లిదండ్రులైతే మా కుటుంబానికి ఆదర్శం మా అన్న కన్ను సన్నలలో మెలగి దిశానిర్దేశం గావించిన మా అన్నగారి ఆశీస్సులతో అని చెప్పడం జరిగింది. అది అక్షరాల సత్యం. అది మా ఇద్దరి మధ్య కూడా మేము అనుకున్నాం కూడా. దాని తర్వాత ఇక జిలానీ మాష్ గారిని గురించి 2 ముక్కల్లో మీ ముందు ఉంచుతున్నాను. జిలానీ మాష్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఉపాధ్యాయ వృత్తి అంటే ఆయనకు భక్తి, అది ఆయనకు ముక్తి, మనందరికీ రక్తి. ధన్యవాదాలు. సన్మాన గ్రహీత జిలానీ భాష దంపతులు గారికి, సభ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి, బంధుమిత్రులు, గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా అభినందనలు. మనము మామూలుగా మన సహచరులు సన్మానం చేస్తుంటారు, అది సరిపోతుంది. కానీ పౌర సన్మానం జరిగింది ఇక్కడ. అదే అసలైన సన్మానం. పౌర సన్మానము అంటే ఊర్లో వాళ్ళందరూ కలిసి సన్మానం చేయడం చాలా గొప్ప విషయము. ఇదే చాలా మేడం గారు చెప్పినట్టు పేపర్లలో చూస్తూ ఉంటాం, మనం ఈరోజు ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి సార్ యొక్క ఉద్యోగం ఎక్కువగా కాలము
ఈ కొత్తపట్నం మండలంలోనే చేశారు. కాబట్టి ఆయనకి చాలామంది శిష్యులు ఇక్కడ ఉన్నారు. తర్వాత ట్యూషన్స్ చెప్పారు. అంటే ఆయన ఉద్యోగము ఏదైతే చేస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా 100% దాన్ని బాధ్యతగా వ్యవహరించారనేది మనకిక్కడ జరిగిన పౌర సన్మానం ద్వారా గట్టిగా తెలియజేస్తున్నారు. మన జిలానీ గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సాయి కిషోర్ గారికి, మరి వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయులు గారికి, సన్మాన గ్రహీత జిలానీ గారికి, డాక్టర్ గారికి, మరి పదవీ విరమణ చేసినటువంటి జ్యోతి గారికి, మరి వేదిక ముందున్నటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, సీనియర్ ఉపాధ్యాయులకు అందరికీ ఉద్యమాభినందనలు, విద్యార్థులకు ఆశీస్సులు. మిత్రులారా, ఈ మనకి ఇందాక సన్మాన కార్యక్రమం బస్టాండ్ నుంచి ఇక్కడ జరిగింది చూస్తే నేను ఎక్కడా చూడలా. మరి అంతమంది పౌరులు వెన్నిగిడతా వస్తూ పూలు చల్లుతూ ఆయనకి చేసిన మా విషయం కానీ చూసినట్లయితే గుర్తించదగ్గ విషయం. మరి ఎంత సేవ చేస్తేనో, విద్యార్థులకు ఆయన ఎంత సేవ చేస్తేనో ఇలాంటి సన్మానం ఆయనకు జరిగింది. మరి భవిష్యత్తులో మనం కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Respected headmaster of this school, teachers and other dignitaries of the dais and the main guests, dear students, good evening to all. నాకు highly inspiration, motivation నా స్టడీస్లో right from my 10th class intermediate I did in APRJC, Nagarjun Sagar. Degree I did in Satya Sai Institute of Higher Learning, Puttaparthi. Then I have gone to JNU MA Political Science, International Relations. So in all the phases of my higher education, along with my father, my uncles, my baba illandaru kuda naku chala source of inspiration icharu. Because when I appeared IAS, when I was preparing for civils interview, when I lost in 4th attempt, they gave me lot of confidence and support. Without the support of my family members, I would not have achieved such admission in such central universities, as well as I would not have cleared higher exams. ఆ తర్వాత నేను సివిల్స్ మిస్ అయిన తర్వాత నాకు ఏపీపీఎస్సి 2012 బ్యాచ్లో గ్రూప్ 2లో ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఏసీటీఓ. ఆ తర్వాత జిఎస్టీ ఆఫీసర్గా డిసిగ్నేట్ చేశారు. సో ఇన్ ఆల్ మై ఫేజెస్ ఇన్ మై చైల్డ్హుడ్ యాజ్ వెల్ యాజ్ స్టిల్ నౌ, ఇప్పటికి కూడా నాకు హీ వాజ్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్ అండ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ నేను కొత్తపట్నం బాగా అటాచ్మెంట్ ఉంది మాకు, మా ఫ్యామిలీ మెంబర్స్కి. మాకు ఎప్పుడు సెలవులు ఇచ్చినా కానీ మేము ఒంగోలు నుంచి, అంటే లాంగ్ దూరం ఉన్నా కానీ మేము ఒంగోలు వచ్చినప్పుడల్లా మేము కొత్తపట్నం వచ్చేవాళ్ళం సమ్మర్ హాలిడేస్లో. మాకు ఇది ఆల్మోస్ట్ ఒక బాబాయ్కి ఇది ఒక నేటివ్ ప్లేస్ లాగా అయిపోయింది. అంటే ఐ కేమ్ టు నో దట్ హీ హాజ్ డన్ 25 years ఆఫ్ సర్వీస్ ఇన్ కొత్తపట్నం అవుట్ ఆఫ్ హిజ్ ఎంటైర్ కెరియర్. 34 years ఆఫ్ సర్వీస్లో మ్యాక్సిమం సర్వీస్ ఇక్కడే చేశారు. అండ్ ఇక్కడ ఇంకోటి నేను రికగ్నైజ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఆయన్ని చాలా బాగా చూసుకున్నారు. ఇంట్లో ఇక్కడ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. ఇంకా పేరెంట్స్తో కూడా బాగా అటాచ్మెంట్ ఉంది. అండ్ హిజ్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ హయ్యర్ పొజిషన్స్ ఆల్సో. దే గాట్ సీట్స్ ఇన్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో. అది మాకు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు మేము హాలిడేస్లో వచ్చినప్పుడు కూడా. అండ్ అంతటి పొజిషన్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఇవాళ చేసిన ఈ ఆనరే ఆయన నోబెల్ ప్రొఫెషన్కి రికగ్నిషన్. ఇలాంటి రేర్ ఆనర్ అండ్ రికగ్నిషన్ రావటం అనేది వెరీ ఫార్చునేట్. అండ్ యు ఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎ టీచర్. అండ్ హీ హాజ్ గ్రేట్లీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ది డౌన్ ట్రాడెన్ అండ్ పూర్ సెక్షన్స్ ఆల్సో. ఆయనకి చాలా లాట్ ఆఫ్ కంపాషన్ అండ్ సింపతి ఉంది. ఆయన టీచింగ్ ప్రొఫెషన్ని కేవలం ఒక జాబ్ లాగా తీసుకోకుండా ఒక సర్వీస్ టు మ్యాన్ కైండ్, సర్వీస్ టు హ్యుమానిటీ లాగా తీసుకున్నారు. ఈరోజు పదవి విరమణ చేయించున్నటువంటి సన్మాన గ్రహీత శ్రీ జిలానీ భాషా మాస్టర్ గారికి, అందరికీ
నా నమస్కారములు. విద్యార్థులకు శుభాశీస్సులు. జిలాని మాస్టర్ గారితో నేను చాలా కాలం పనిచేశాను. ఈ కొత్తపేట హై స్కూల్లో ఇద్దరం కలిసి 8 సంవత్సరాలు పనిచేశాము. అంతకుముందు 2021వ సంవత్సరంలో గవళపాలెం అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆయన సీనియర్ మోస్ట్ టీచర్ కాబట్టి ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. ఆయన దగ్గర నేను 2021లో అసిస్టెంట్గా వెళ్ళాను కొత్తపట్నం మండలంలో. నేను అక్కడ గమనించింది ఏంటంటే ఆ స్కూలు 7 తరగతులు ఉండేవి. మాస్టర్ గారు ఆ రోజుల్లోనే అంటే 25 సంవత్సరాల కిందటనే ఆ రికార్డుని, స్కూల్ రికార్డుని చాలా పటిష్టంగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ రికార్డు ఎంత నీట్గా ఉండేదంటే ఆయన రిటైర్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కూడా, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ మాస్టర్ వచ్చినా కూడా చక్కగా ఆ రికార్డు చూసుకోవడానికి అంత పగడబందీగా చేసేవాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను. ఇంత ఒక యూపీ స్కూల్లో ఒక కలెక్టర్ ఆఫీస్లో ఏ విధంగా రికార్డర్ అయితే మెయింటైన్ చేస్తారో దానికి ఒక ఫైలు, మామూలుగా ఆఫీస్లో ఫైల్ ఉంటాయి చూసారా, అర్జెంటు, ఆర్డినరీ అని చెప్పి ఫైల్స్ టైఅప్ చేసేటువంటి ఫైల్స్ ఆ రోజుల్లోనే మెయింటైన్ చేసేవాళ్ళు. అన్నీ ఈవెన్ లీవ్ పెట్టినటువంటి లీవ్ పేపర్లు కూడా, లీవ్ అప్లికేషన్లు కూడా ఫైల్ చేసి పెట్టేవారు. ఆ పాఠశాలలో పిల్లల్ని కూడా బాగా ట్రైన్ చేసేవాళ్ళు. అక్కడ ఉండేటువంటిది కేవలం 2 రూమ్లే. అయినప్పటికీ పిల్లలు చక్కగా ఒక డిసిప్లిన్గా గొడవ చేయకుండా చక్కగా వచ్చి టైంకి వచ్చి కూర్చునేవాళ్ళు. మాస్టర్ గారు టైం 9ంటికల్లా ఇక్కడ జీప్ ఎక్కేవాళ్ళు. ఒక జీప్ ఉండేది ఇక్కడ బస్ స్టాండ్లో. ఆయన కోసం ఫ్రంట్ సీట్ ఇప్పుడు రిజర్వ్ చేసి పెట్టేవాళ్ళు ఆ డ్రైవరు. అంటే టయానికి కరెక్ట్గా ఉండేవాళ్ళు స్కూల్లో. ప్రార్థనా కార్యక్రమం కూడా పిల్లకాయలు అంతా అరేంజ్ చేసేవాళ్ళు. నేను అప్పటికి వచ్చేటప్పటికి కూడా నేను చాలా విస్తుపోయా. అంటే అంత పిల్లల్ని ఆ విధంగా ట్రైనప్ చేసి పెట్టారు. పద్మజా మేడం గారు కూడా ఉండేవాళ్ళు అప్పుడు. వాళ్ళ పిల్లల్ని కూడా అదే స్కూల్లో చదివించుకుంటూ పద్మజా మేడం, జిలాని మాస్టర్ గారు, మోజీ మాస్టర్ గారని పారా టీచర్గా, ఇంకా సుధాకర్ గారు, వీళ్ళందరూ చాలా చక్కగా మంచి సర్వీస్ చేశారు. జిలాని మాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు కామన్గా అందరూ మాట్లాడినటువంటి వక్తలందరూ ఒక మాట చెప్పారు. ముక్కుసూటితనం, ఖచ్చితత్వం, ఉన్నట్టుగా మాట్లాడటం, ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడకుండా ఉండటం ఆయన ఉన్నటువంటి గొప్ప గుణాలు. ఇది అందరి వల్ల కాదు. చేయాలనుకుంటారు కానీ చేసేటప్పుడు ఏమవుతుందో ఏమో అనే తడబాటు ఎక్కువ మందిలో ఉంటుంది. ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి. అందులో జిలాని మాస్టర్ గారు ఒకరు. మీకు బాగా ఇష్టమైన వారు, మనల్ని బాగా, మన పాఠశాలలు కానీ, ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులందరినీ బాగా ప్రేమించేవారు, మనల్ని ఉన్నత స్థానంలో, వారి బిడ్డలతో పాటు మనం కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేవారు ఎవరు? డాక్టర్ గారు. ఏ డాక్టర్ గారు? డాక్టర్ వంశీకృష్ణ గారు. డాక్టర్ వంశీకృష్ణ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని మరీ కోరుకుంటూ, అలాగే వేదికను ఆలోచించండి మిగతా పెద్దలు, టీచర్లు, గ్రామ పెద్దలు, సార్ వారి బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు. జిలాని మాస్టర్ గారి గురించి మీరందరూ చూశారు. పిల్లల్ని ఎంత బాగా ప్రేమించారో, తను చదువు చెప్పే విధానంలో కానీ, అలాగే మీ చేత అలాగే మంచి మార్కులు తెప్పించే విధానంలో కానీ సార్ ఇప్పుడు కూడా నంబర్ 1గా ఉన్నారు. యాక్చువల్గా నాకు సార్ కన్నా ముందు వాళ్ళ అన్నయ్య గారు షంషీర్ అహ్మద్ గారు నాకు పరిచయం. షంషీర్ అహ్మద్ గారు మన జిలాని మాస్టర్ గారిని పరిచయం చేశారు. ఆ పరిచయమైన కొద్ది కాలంలోనే నాకు బాగా ఆత్మీయులయ్యారన్నమాట. రెగ్యులర్గా మాట్లాడుకోవడం కానీ, కలవటం కానీ, ఎక్కడ కలిసినా కానీ కాసేపు ముచ్చరించుకోవడం కానీ అట్లా చేశారు. మీరందరూ జిలాని మాస్టర్ గారిని బాగా అభిమానించారు కదా. సార్ రిటైర్ అవుతున్నారని మీకు ఏమైనా బాధగా ఉందా? కానీ ఆ బాధ అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీలో కలెక్టర్లు అవ్వాలని ఎంతమంది అన్నారు? ఎస్. పోలీసులు అవ్వాలని, అది మీరు కలెక్టర్లు అయ్యేంత వరకు, మీరు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యేంత వరకు కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు సారు. ఇప్పుడే చెప్పారు కదా జహమీర్ అహ్మద్ గారు, ట్రస్టెడ్ బ్రెయిన్స్
ఐఏఎస్ స్ట్రాటజీస్ అని ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కలెక్టర్ అయ్యేంత వరకు మీరందరూ ఐపీఎస్ ఆఫీసులు అయ్యేంత వరకు కూడాను మన జిలానీ భాషారు మిమ్మల్ని వదిలిపెట్టారనమాట. ముందుగా మా మాస్టర్ గారు, మా జిలానీ సారు, మా గురువు గారు, ఆయన కోసం ఒక చిన్న సాంగ్ పాడతాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విజ్ఞానవంతులు ఋతువు వైపు కదిలిన ఋషివో, భావిత పంటను పండించుటకై కరిగిన కృషివో, భవిత లిఖింపు కలము పట్టిన మహర్షివో, మగ విధువము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్న పేగు ముడికి రాత రాసినోడు బ్రహ్మ అయితే, కడుపు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేము ఓల్డ్ స్టూడెంట్స్ అండి. మాది 2006 బ్యాచ్. సో ఈ రోజుకి మేము 19 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 19-20 ఇయర్స్. సో ఇలా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాకు మా దిగ్విజయ్ సారు, మా పద్మజ మేడం గారి సహకారంతో, వాళ్ళ యొక్క సూచనలతో, సో ఈరోజు జిలానీ మాస్టర్ గారితో మాట్లాడి ఆయన సరే అంటేనే ఇలా మీ అందరి సహకారంతో ఇంత గ్రాండ్ సక్సెస్గా చేయగలిగాము. ఇలా చేయటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఎంత చేసినా కానీ మా మాస్టర్ గారికి ఇది చాలా తక్కువే. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా అలాగా మనం ఫ్యూచర్లో మనకి చదువు చెప్పిన వాళ్ళకి మనల్ని ఉత్తీర్ణం చేసినందుకు మనకి రేపు ఫ్యూచర్లో మీరందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, తహసీల్దార్లు, సర్వేయర్స్ కానీ మీ ఇష్టం వచ్చిన పోస్ట్లో ఉండాలంటే మీ గురువుని కంపల్సరీగా మీరందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళు ఎక్కడున్నా కానీ మీ ఎదుగుదలకి వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళు ఎక్కడున్నా మీరు ఫోన్ చేసినా మీకు ఏమైనా సందేహాలు, సలహాలు కావాలన్నా కానీ వాళ్ళు ఎప్పటికీ మీకు అండగా, ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా మీకు అందరికీ అండగా ఉంటారు. సో మీరందరూ కూడా వాళ్ళని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలని, వాళ్ళని పూజించాలని, ఈరోజు మీకు అందరికీ ఇలా తెలియచేయాలని మేము ఈ విధంగా ఆలోచించి సో ఇక్కడ ఒక చిన్న ర్యాలీ ప్రోగ్రాం పెట్టుకున్నాము. సో దానికి మీరు అందరూ సహకరించి దాన్ని ఎంతో గ్రాండ్ సక్సెస్గా చేశారు. సో దానికి బిఎస్ఎం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ తరఫున మరియు మా హెడ్ మాస్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. దానికి కృతజ్ఞతలు సార్. సార్ ప్రజెంట్ నేను ఒంగోలు రూరల్ మండల సర్వేయర్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు 2006 నుంచి నాకు జిలానీ మాస్టర్, మా దిగ్విజయ్ సార్, పద్మజ మేడం, మా మురహరి మాస్టర్ గారు నాకు ఫస్ట్ క్లాస్ నుంచి తెలుసండి. మాది రాజుపాలెం. మా మాస్టర్ గారు ఈతమొక్కల్లో ఉంటారు. మేము 6th, 7th క్లాస్ చదివేటప్పుడు కూడా రోడ్డు మీద బస్సులు ఆపేసి ధర్నాలు చేసేవాళ్ళం. మాకు టీచర్లు లేరు, మాకు రోడ్లు లేవని. అప్పుడు కూడా మా మాస్టర్ గారు మాకు చాలా సహకరించేవాళ్ళు. సో ఆ తర్వాత డే బై డే ఇప్పుడు కూడా సార్ అట్లానే ఉన్నారు. సో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉన్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉన్నారు. ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఏమన్నా సలహాలు, సందేహాలు ఉన్న సార్ గారు. జిలానీ సారు వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే, ఎవరైనా కోపంగా మాట్లాడితే, చిరాగ్గా మాట్లాడితే ఏమంటామంటే, కోపం ముందు పుట్టి వీడు తర్వాత పుట్టినట్టున్నాడు, లేకపోతే అలక ముందు పుట్టి వీడు తర్వాత పుట్టినట్టున్నారంటాం. అయితే జిలానీ సార్ విషయంలో నవ్వు ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టాడు. ఇప్పుడు కూడా నవ్వుకుంటున్నాడు సార్. సో ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి, నెగటివ్ థాట్ మచ్చుకైనా రాకుండా, ఇందాక చాలామంది చెప్పారు ముక్కుకు సూటిగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి చెప్పేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప ఉపాధ్యాయులు జిలానీ మాస్టర్ గారు. సతీమణి చిలకమర్తి పద్మజ గవన్లపాలెం స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ హెడ్ మాస్టర్ గారు రంగనాయకులు గారు ఆ రోజు సెలవు, జిలానీ సారు ఇన్ఛార్జి హెచ్ఎంగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి పరిచయం అయ్యాం. ఆ పరిచయం అయినప్పుడు సార్ ఏమన్నారంటే, మా నాన్నగారు కూడా వచ్చారు. ఇప్పుడు సార్ జాయిన్ చేసుకోవాలంటే హెచ్ఎం గారు లేరు సార్ ఉంటే బాగుంటుందంటే,
నేను అన్నాను, ఇన్ఛార్జ్ హెచ్ఎం కదా సార్, జాయిన్ చేసుకోండి సార్ భలే వాళ్ళు అనగానే పెద్దగా నవ్వారు. ఇట్లానే నవ్వారు అనమాట. సో ఆ రోజు మా ప్రయాణం మొదలైంది, మా కలయిక. సో దాదాపు మా పెద్ద అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు, మా స్నేహబంధానికి కుటుంబ బంధానికి కూడా అన్ని సంవత్సరాలు. మా ఈ బంధం ఇలానే కొనసాగాలని, మరి భవిష్యత్తులో మాస్ గారు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు ఇందాక వారి అన్నగారు అబ్బాయి జిఎస్టీఓ గారు చెప్పారు, ట్రస్టెడ్ బ్రెయిన్స్ ఐఏఎస్ స్ట్రాటజిస్ట్ అని. దానికి డైరెక్టర్గా తన మిగతా కాలాన్ని సద్వినియోగపరచాలని, పై స్థాయి విద్యార్థులకు ఇప్పటివరకు హై స్కూల్ వరకు పనిచేశారు, ఇక నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ స్థాయి విద్యార్థులకు పాఠాలు చెప్పచ్చు, ప్రణాళికలు ఇవ్వచ్చు, ఏమైనా మంచి ఆలోచనలు సహకరించవచ్చు, ఎట్లయినా చేయొచ్చు అనేది ఒక ఆయనకు పని ఉంది. అట్లానే మరి ఇంతకాలం దాదాపు 30 సంవత్సరాల పైచిలకు పిల్లల కోసమే తన జీవితం అంతా కూడా ఉపయోగించారు. మరి ఈ 34 సంవత్సరాలు సార్, 35 ఈ 35 సంవత్సరాల్లో మరి శ్రీమతి గారికి సద్వినియోగం చేసిన సమయం చాలా తక్కువ. సో మిగతా సమయాన్ని మేడం గారికి కేటాయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కాలాతీతమైంది కాబట్టి ఇంకా చాలా చెప్పాలన్నా ఒక పుస్తకం రాయొచ్చు, లేకపోతే ఒక వీడియో క్యాసెట్ సినిమాలాగా 2.5 గంట తీయచ్చు, చాలా చేయొచ్చు. మరి జినాలి మాష గారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంతే మంచి మనస్సుతో అనేక మంది విద్యార్థుల్ని సలహాలు ఇస్తూ మరి ఇంకా భవిష్యత్తు తరాలకి మార్గదర్శకులుగా ఉంటారని, మరి ఇంత గొప్ప పౌర సన్మానం జరగడానికి జిలానీ సార్కి ఇష్టం లేదండి, కానీ నా మాటను మన్నించి విద్యార్థుల మాటను మన్నించి ఒప్పుకున్నందుకు జిలానీ సార్కి మరి మేడం గారికి కూడా సభాపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీకందరికీ కార్యనిర్వహణానికి ధన్యవాదాలు. మరొకసారి జిలానీ సార్కి గట్టిగా చప్పట్లతో ఈ స్కూల్ నుంచి మనం వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ అనండాల్, థ్యాంక్ యూ. పేరు రమ్యశ్రీ, నేను 8th క్లాస్ చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, గురువులు, సహ విద్యార్థులు, సన్మాన గ్రహీత అయిన మా ప్రియమైన గౌరవనీయులైన జిలానీ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు సార్ మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. జిలానీ సార్ గారి పదవి విరమణ మాకు సంతోషంతో పాటు బాధను కూడా కలగజేస్తుంది. ఎందుకంటే ఈ తరగతి గదుల్లో మీ స్వరం, మీ చిరునవ్వు, మీ ఆప్యాయమైన చూపు ఇక మీదట మాకు కనబడవు. మీరు పాఠాలను మాత్రమే బోధించలేదు, జీవితాల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. అలాగే నేను తప్పు చేసినప్పుడు మీరు నన్ను తిట్టలేదు, సరైన మార్గంలో నా చేతిని పట్టుకొని నడిపించారు. మీరు పుస్తకాల్లోని పదాలను మాత్రమే చదివించలేదు, మా హృదయాల్లోని కళలను బయటకు తీసి వాటికి రెక్కలు తొడిగారు. మీ కళ్ళల్లో మాకు కనిపించే నమ్మకం, మీ మాటల్లో దాగిన ప్రేమ, ఇవన్నీ నాకు బలాన్ని ఇచ్చాయి. ఈ పాఠశాల మీరు లేకుండా ఖాళీగా కనిపిస్తుంది. మీరు బ్లాక్ బోర్డ్ మీద రాసే పాఠాలు, మాకు చెప్పే చిన్న కథలు, అలాగే మమ్మల్ని ఓదార్చే మీ స్వరం, నన్ను మెచ్చుకొనే మీ అభిమానం, ఇవన్నీ ఇక జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి. మీరు మాకు పంచిన ప్రేమ, ధైర్యం, జ్ఞానం ఇవన్నీ ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మాకే కాదు, ఇక్కడ చదివే ఎంతోమంది విద్యార్థుల పేరెంట్స్ కూడా మీరు గురువుగారే. సార్, మా అందరినీ గుర్తుంచుకోండి, అందరిలో నేను కూడా ఉన్నానని మరవకండి. ఈ స్టడీ లైఫ్లో మీరు ఒక అమూల్యమైన వ్యక్తి సార్, మిమ్మల్ని ఎప్పటికీ మరవలేము. మీకు ఆనందకరమైన, సంతోషకరమైన ఈ పదవి విరమణ జీవితం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి సార్కు మాకు ఉన్న అనుభవం ఇప్పటి నుంచి కాదు, దాదాపు 1996లో సార్ మాకు పరిచయం అనమాట. మేము ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాం మన గమలపాలెం స్కూల్లో. ఆ రోజుల్లో మాకు టీచర్స్ అంటే ముగ్గురు. ఒకటి రంగనాయకులు సారు, ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ గారు, 2 జిలానీ సారు, 3 పద్మయ్య టీచర్ గారు. వీళ్ళు ముగ్గురు 3 స్తంభాలుగా నిలబడి మా ఊరు యొక్క పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. మా ఊళ్ళో చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. రవీంద్ర అని చెప్పి జూనియర్ సైంటిస్ట్ ఉన్నాడు. ఇంకా మంచి పొజిషన్లో చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కారణం మా జిలానీ సార్. జిలానీ సారు సార్తో పాటు
సార్తో పాటు మేడం గారు, దిగ్గజ సారు అందరూ మాకు మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. సో జిలాన్ సారు పరివిరమణ చేసిన తర్వాత హ్యాపీగా, హాయిగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా మిగిలిన జీవితం కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈవెన్ రిటైర్మెంట్ ఏజ్లో కూడా కొంచెం కూడా నీరసపడకుండా చాలా బాధ్యతగా తన డ్యూటీని చాలా సిన్సియర్గా చేశాడు. దీన్ని నేను ఎక్కడో దూరంగా ఉండి చెప్పేటువంటిది కాదు, ఆయన పక్కనే ఉండి ఆయన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాతే ఇలా డ్యూటీ సిన్సియర్గా చేసినటువంటి ఇటువంటి టీచర్ని చివరిగా సంతకం చేసేటువంటి క్షణాన ఒక్కసారైనా సరే శాల్యూట్ చెయ్యాలి. అలాంటి టీచర్కి ఒకవేళ చివరి క్షణాన శాల్యూట్ చెయ్యకపోతే నా ఆత్మ అంగీకరించదు, అలాగే ఆయన్ని గౌరవించినట్లు కూడా కాదు. అందుకే జిలాని సార్, మీ కొలీగ్గా మై హార్ట్ఫుల్ శాల్యూట్. ఇప్పుడు ఇంతకాలంగా మీ అందరికీ కూడా బాధ్యతగా బోధించిన మన జిలాని సార్కి మీరు కూడా ఒక్కసారి లాస్ట్ డే ఒక్కసారి థ్యాంక్ యూ సార్ అని చెప్పటం అవసరం. చెప్తారా? దాట్స్ గ్రేట్. అండ్ ఇంకా ఎక్కువసేపు సమయం తీసుకోకూడదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నేను 2 విషయాలు చెప్తాను. ఇక్కడ చాలాసేపు చెప్పాలి వాస్తవంగా, కానీ 2 విషయాలు ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఆయన్ని పొగడింది నిక్కచ్చితనం, ముక్కుసూటితనం, ఇవన్నీ చెప్పారు. కానీ అదంత ఈజీ కాదు. ఆయన సర్వీసులో చాలా యుద్ధాలు చేశారు. ఆ ముక్కుసూటితనంతో చాలా యుద్ధాలు చేశారు. అయితే విజయం సాధించారు. రెండవది, ఇక్కడ చేసిన విద్యార్థులు చేసిన పౌర సన్మానం ఎందుకు చేశారంటే, ఏదో టీచర్లాగా 1 నుంచి 5 వరకు లేదా 6 నుంచి 10 వరకు చెప్పేసి అందరితో నా బాధ్యత అయిపోయిందని ఆయన భావించలేదు. ఆ పిల్లలతోటి మమేకమై ఆ తర్వాత కూడా ఆయన వాళ్ళతో ఒక ఇంటిమసీ, ఒక ర్యాపో అనేది మెయింటైన్ చేశారు. పిల్లల్ని కూడా చాలా వాళ్ళ కుటుంబ విషయాల్లో కూడా కొంత తెలుసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది.